ఈ 102వ కీర్తన ఎవరు రాశారో గాని మనకు తెలియదు. కానీ ఈ వ్యక్తి దుఃఖము చేత ప్రాణమును సోకినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర. ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? ఏయ్, ఈ వ్యక్తి ఎవరు? దుఃఖంలో ఉన్న వ్యక్తి. ఎలాంటి దుఃఖంలో ఉన్నాడు ఈ వ్యక్తి? తనొక పిచ్చుకకు పోల్చుకుంటూ ఉన్నాడు. 7వ వచనంలో రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. రాత్రి వేళ మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. భౌతికంగా చూసినప్పుడు పిచ్చుకలు రాత్రి వేళ అవి ప్రయాణం చేయవు. రాత్రి దుఃఖానికి సంకేతం, కన్నీళ్ళకు సంకేతం. ఒకప్పుడు మానవ జీవితంలో ఉన్న మనము కూడా రాత్రి అంటే దుఃఖము, శ్రమ, కన్నీళ్ళలో జీవించిన వాళ్ళం. కాబట్టి మన బ్రతుకులు ఇలాగ దుఃఖకరమైనటువంటివి గాను, కన్నీలమయమైనటువంటివి గాను, మన జీవనం ఉపాధి ఈ విధంగా మనది కొనసాగుతూ ఉండేను. ఒంటరిగా. 2వ అంశానికి వస్తే ఒంటరిగా ఉంది. రాత్రిలు పక్షులు ఎక్కడ ప్రయాణం చేయవు, కానీ ఇది ఒంటిగా ఉంది. రెండవది, ఈ పక్షి ఎట్లుందంట? మెలకుగా ఉంది. అంటే ఏమి లేదు దాంట్లో. రాత్రి వేలుంది, దుఃఖంతో ఉంది, కన్నీళ్ళతో ఉంది. ఇది మానవ జీవితానికి సంకేతం. బహుశా చాలామంది బైబిల్ పండితులు, భక్తులు చెప్తున్న మాట ఏమిటంటే ఈ కీర్తన హిజ్కియా రాశాడేమో అంటారు. ఈ కీర్తన హిజ్కియా రాశాడేమో అంటాడు. కనుక ప్రియులారా, ఈ కీర్తన భాగంలో మనం చూసినప్పుడు రెండవది మెలకుగా ఉంది. అది రాత్రివేళ ప్రయాణించకూడదు, రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోవాలి. అయితే ఈ పక్షికి రాత్రి ఏమి లేదంట, ఒంటిగా ఉంది, అంటే దిగులుతో ఉంది. అది రాత్రి వేళ ఉందంటే దిగులుతో ఉంది, శ్రమతో ఉంది, దుఃఖంతో ఉంది, కన్నీళ్ళతో ఉంది. ఇది మన జీవితం. ఒకప్పుడు మనం కూడా కన్నీళ్ళతో జీవించినాం, నెమ్మది లేకుండా జీవించినాం, పోరాటంలో జీవించినాం, కన్నీళ్ళలో జీవించినాం. రాత్రిళ్ళు నిద్ర లేని దినాలు గడిపినాం. మెలకుగా ఉండి అంటే రాత్రి దిగులు పడుతూ ఉంది. మనం కూడా మన పాపమును బట్టి అందరూ పోతుంటారు. పిల్లలు ఏం చెప్పకుండా ఎవరు ఆపరేలని, కూర్చోయా, ఈయన పొద్దుమూగలు తిరుగుతుంటాడు, ఆ పిల్లల కంటే ఇంకా అధ్వానం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యంలో మెలకుగా ఉంది, దిగులుతో ఉంది, నెమ్మది లేని స్థితిలో ఉంది. మనం ఒకప్పుడు పాపం చేత నెమ్మది లేని వారముగా, కన్నీళ్ళ చేత తరమబడిన వారముగా, ఒంటరి వాళ్ళముగా, సమాజంలో లేని వారముగా మనం ఒకప్పుడు ఇలాంటి జీవితాన్ని జీవించినటువంటి వారు. ఏ మనుషుడును మనకు సహాయము చేయలేకపోయాడు. కష్టముతో, దుఃఖముతో, కన్నీళ్లతో గడిపిన దినాలు. అందుకని దుఃఖము చేత ప్రాణము సోకినవాడు యెహోవా సన్నిధిలో మొరపెట్టాడు. రెండో భాగానికి వస్తే రాత్రి వేళ మెలకుగా ఉండి, రాత్రి వేళ నిద్రపోవలసినటువంటి ఈ పక్షి మెలకుగా ఉంది, దిగులుతో ఉంది.
దిగులు తనను వెంటాడుతుంది, నెమ్మది లేని స్థితిలో ఉంది. ఒకప్పుడు మనం కూడా నెమ్మది లేని వారం. దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో రాయబడింది కదా, 58వ అధ్యాయంలో చివరి వచనాల్లో అనుకుంటాను, అక్కడ రాయబడింది, సముద్రము నిమ్మలింప నేరదు, అది నురుగును మలినమును బయటికి వెలకచ్చుండవలెను. కాబట్టి నెమ్మది లేని వారముగా ఉంటిమి. సముద్రము నిమ్మలింపు నేరదు, అది నురుగు కక్కినట్టుగా మన జీవితాలు కూడా నెమ్మది లేని స్థితిలో ఉంటుంది. మన జీవితము అంధకారమయమై ఉండే దుఃఖంలో ఈ పక్షి ఏం చేస్తుందంటే ఒంటిగా ఉంది. అంటే తన జోడి ఎక్కడికో పోయింది. ఈ పక్షికి ఏమైంది? పక్షులు ఎప్పుడు కూడా ఒంటరిగా ఎగరవు. పక్షులు ఎక్కువగా ఒంటరిగా ఎగరవు. అవి కలిసి ఎగురుతాయి, అవి కలిసి జీవిస్తాయి. దాని జత మరొక జత ఉండాలా అంటే మరొక జత పోగొట్టుకునింది. తను పలకరించే వాళ్ళు లేరు, తనతో పాటు ఉండవలసినటువంటి జతపక్షి లేదు. ఇది కారణం ఏం చూపిస్తుందంటే భార్యాభర్తల సంబంధాన్ని చూపిస్తుంది. ఒంటిగా ఉంది, మెలకుగా ఉంది, దిగులుతో ఉంది, కన్నీళ్లతో ఉంది, వేదనతో ఉంది, ఒంటిగా ఉంది. ఇప్పుడు ఈయన ఏమని పోల్చుకుంటున్నాడంటే ఒంటిగానున్న పిచ్చుకు వలె నేను ఉన్నాను. సొంత ఇల్లు లేదు, గూడు లేని స్థితి, పెరికివేయబడిన గూడు, ఎక్కడో తనది కాని ఇంటి పైన ఉంది. ఇది మన జీవితం. ఒకప్పుడు మన స్థితి ఇది. అట్లాంటి మనల్ని ఎవరు చేరుస్తారు? ఎవరు మనల్ని బయటికి తీసుకొస్తారు? దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళి చూసినప్పుడు ఇలాంటి మనల్ని, ఇలాంటి భూయిష్టమైనటువంటి మనలను, నెమ్మది లేనటువంటి మనలను, శాంతి లేనటువంటి మనలను, కిచకిచలాడేటువంటి మనలను, వేదన పడేటువంటి మనలను దేవుడు రక్షించినాడు. తన అపారమైన ప్రేమ చూపించినాడు. దేవుడు తన యొక్క ప్రణాళిక చూపించినాడు. ఇలాంటి నిస్సహాయురాలైనటువంటి పక్షి, నిస్సహాయులైన పక్షి, ఇవి ఎప్పుడు కూడా ఒంటిగా ఉన్నా, బయట ఉన్నా, కలిసి ఉన్నా అవి ఊకుండవు. ఎక్కడున్న ఎట్లుంటాయి? అవి అరుస్తూనే ఉంటాయి. నిస్సహాయురాలైనటువంటి పక్షి. నీవు నేను కూడా నిస్సహాయులము, చేతగాని వారము, ఎన్నిక లేనివారు. చూడండి ఒక మాట, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనం. 10:29. 2 పిచ్చుకలు కాసులు కమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవలేక వాటిలో ఒకటైనను నేలన పడ. 2 పిచ్చుకలు కాసులు కమ్మబడును. కాసు కదా అంటే 2 పక్షులు ఒక్క కాసుకి, అక్కడ రాయబడిన మాట సరే కదా, 2 పిచ్చుకలు కాసు కమ్మబడను, ఒక్క కాసుకి. అంటే విలువలేని పక్షి. మొదటిది నిస్సహాయురాలైన పక్షి, రెండవది విలువలేని పక్షి. చాలా తక్కువ ఖరీదుకి పలికే పక్షి ఏదంటే ఇదే మనం ఒంటిగా ఉన్నటువంటి పక్షి. విలువలేని వారం ఒకప్పుడు, తృణీకరింపబడిన వారం ఒకప్పుడు,
ఎన్నిక లేని వారం ఒకప్పుడు. మొదటి కొరింథీ పత్రికలో రాశాడు కదా, 1వ అధ్యాయం 30వ వచనంలో, మనము పూర్వము ఎలాంటి వాళ్ళము? దేవుడు జ్ఞానాలు సిగ్గుపరచడానికి వెర్రివారిని, పనికిరాని వారిని, అయోగ్యులైనటువంటి వారిని, నీచులైనటువంటి వారిని, తృణీకరింపబడిన వారిని భూమి మీద దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మనకు వాల్యూ లేదు భూమి మీద, మానవునికి వాల్యూ లేదు, విలువ లేదు, విలువ లేదు. ఏ మానవుడు కూడా మనలను ప్రేమించిన వ్యక్తి లేడు. గువ్వ వలె తరమబడ్డాం, గువ్వ వలె దిగులు పడ్డాం, గువ్వల వలె పక్షుల వలె వెంబడి పారిపోయినాం, పక్షుల వలె దుఃఖంతో నివసించినాం, గూడు లేని వారి వలె జీవించినాం, నివాసం లేదు, దేవుని ఇంటిని ఎరగనటువంటి వారముగా ఉంటూ వచ్చినాం. తీరా చూస్తే కాసుకి 2 అంటే విలువ లేనటువంటి వారం. రెండవది ఎలాంటి వారం చెప్పండి? విలువ లేనటువంటి వారం. మూడోది చూడండి, లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. లూకా 12:6. లూకా 12:6. 5 పిచ్చుకలు 2 కాసులు కమ్మబడును కదా. ఇక్కడ ఎందుకు అట్లా రాయబడింది? ఎందుకట్లా రాయబడింది? 5 పిచ్చుకలు 2 కాసులకి, అంటే ఒక్క కాసుకు 2 పిచ్చుకలు అన్నప్పుడు ఇక్కడ ఎన్ని పిచ్చుకలు రావాలా? 4 రావాలా? 5 వచ్చినాయి. 5 వచ్చినాయి. మొదటిది ఏ పిచ్చుకను చూసినాం మనం? నిస్సహాయురాలైనటువంటి పిచ్చుక. ఒంటరిగా ఉంది, దుఃఖంలో ఉంది, కన్నీళ్ళలో ఉంది, నెమ్మది లేని స్థితిలో ఉంది. రెండవ పిచ్చుక విలువ లేనిది. మూడవ పిచ్చుక ఇక్కడ 2 కాసులకు 5 పిచ్చుకలు అన్నాడు. ఎవరైనా 2 కాసులు పెట్టి 4 పిచ్చుకలు కొంటే ఒక పిచ్చుక ఫ్రీ, ఒక పిచ్చుక ఫ్రీ. అంటే వాల్యూ లేదు మనకు. ఏం లేదు కదా, ఏం లేదు. మనం ఏమనుకుంటాం? నా కొడుకు బంగారం కొండ కదా మనం అనుకుంటాం, విలువిస్తాం. దేవుని దృష్టిలో మనం ఎలాంటి వారము? వాల్యూ లేదు మనకు. అయితే ఈ వాల్యూ లేని దాన్ని ఎవరైనా కొనుక్కుంటారా? ఏమ్మా, రోజు ఒక 10,000 కూడబడుతుంటే ఈఎంఐ కట్టే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చేస్తారు? నెలకు 5,000 కట్టి బంగారం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏం చేస్తారు? విలువైంది సంపాదించుకోవడానికి తినక కడుపు కట్టుకొని కష్టపడి బంగారం సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ నిన్ను నన్ను రక్షించుట కొరకు నేను ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుని వాక్యంలో రాయబడింది, వర్తకుడు అంటే యేసు ప్రభు. ఎవరు చెప్పండి? వర్తకుడు. ఈ మహావర్తకుడు ఏం చేసినాడంట? ఒక పొలంలో అమూల్యమైన ముత్యమును కనుక్కున్నాడు. అంటే మనకి ఏం లేదు, 3 చెప్పండి, 3 ఎన్నిక లేని వారం. మొదటిది చెప్పండి, చెప్పాలా? మొదటిది ఏంది? ఇంటికాడ తిని వచ్చింది అరగలేదన్నా కదా. మొదటిది ఏంది? నిస్సహాయురాలైనటువంటి జీవితం. రెండవది విలువలేని జీవితం. మూడవది చెప్పండి, మూడవది ఏం చెప్పుకున్నారే? మనకి వాల్యూ లేదు. అది ఫస్ట్, అది 2 ఒకటే వర్తిస్తుంది కదా. ఎన్నిక లేనిది మూడవది ఏంది చెప్పండి? ఎన్నిక లేని. ఏ మనుషుడు కూడా దీన్ని ఏం చేయడు, ఎన్నిక చేయడు. ఇలాంటి దానికోసము దేవాది దేవుడు ఒక వర్తకుడైనాడు, వెతికేవాడై వచ్చి ఏం చేసినాడంట? అమూల్యమైనటువంటి దేవుడు ఏం కనుక్కున్నాడంట?
విలువైన ముత్యమును కనుక్కున్నాడు. అసలు ముత్యమైనా మనం మట్టిలో ఉంది. ఆ ముత్యం కోసం తనకున్నదంతా అమ్మివేసి వచ్చి ఆ పొలాన్ని కొన్నాడు. తనకున్నదంతా వదిలేసుకున్నాడు. తీర చూస్తే ముత్యాలు కాదు కదా, పగడముల వంటి వారంగా ఉండవలసిన మనల్ని అంటాడు కదా పరమగీతంలో, సారీ పరమగీతంలోనే మనల్ని గురించి రాస్తాడు కదా, పగడముల వంటి వారుగా ఉండవలసిన మనల్ని బొగ్గు వంటి వారము ఆయన. బొగ్గు వంటి వారం, దేవుని ఆశను నిరాశపరిచేటువంటి వారమైన ఇలాంటి నిన్ను నన్ను విలువ పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? విలువ పెట్టి. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కదా ఏం రాయబడింది? మీ దేహములు దేవునికి ఆలయమైనదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన. విలువ పెట్టి కొన్నాడు మనల్ని. తన రక్తాన్ని ఇచ్చినాడు. ఏంటి విలువ అంటే? ప్రాణం, తన రక్తాన్ని చిందించినాడు. నిస్సహాయురాలైన జీవితం, ఎన్నిక లేని జీవితం కదా, విలువలేని జీవితాన్ని ఏం చేసినాడు? విలువ పెట్టి కొన్నాడు. ఏమిటి ఆ విలువ అంటే? తన ప్రాణం ఇచ్చినాడు. అందుకనే మొదటి పేతురు పత్రికలో రాస్తాడు కదా, మీరు వెండి బంగారములు వంటి క్షయవస్తుల చేత మీరు రక్షింపబడలేదు, అనగా నిర్దోషియు నిష్కలంకుడైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరేం చేయబడ్డారు? విమోచించబడ్డారు, రక్షింపబడ్డారు. దేవుడి విధంగా నిన్ను నన్ను రక్షించినాడు. ఇలాగున నీవు నేనున్నప్పుడు, ఎక్కడ స్థలమే లేనప్పుడు దేవుని బలిపీఠం మనకు స్థలమైంది. అందుకని ఆ మాట రాశారు కోరాహు కుమారులు. ఏమని రాశారు? 84వ కీర్తన 3వ వచనంలో, నీ బలిపీఠమును వద్ద పిచ్చుకలకు నివాసము దొరికింది. ఇంకా చెప్పాలంటే పిచ్చుక ఒక బలహీనమైనది, ధైర్యం లేనిది కదా. పిచ్చుకను పట్టుకుంటే ఒక 10 నిమిషాల్లో చచ్చిపోతుంది. అంత బలహీనమైనటువంటి జనం మనం. అది ఒంటరిగా జీవించలేదు, అది కలిసే జీవిస్తుంది. అది ఎక్కడ నెమ్మదిగా ఉండదు, ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. ఇలాంటిది తన గూడు పెరికివే పడింది, నెమ్మది లేని కిచకిచలాడుతూ ఉంది. ఇలాంటి దుస్థితిలో ఉన్న మనల్ని దేవుడు కరుణా సంపన్నుడై తన బలిపీఠం దగ్గర, తన ఇంటిలో మనకేమిచ్చినాడు? నివాసం. మన నివాసం ఏది? దేవుడే మన నివాసం. దేవుని బలిపీఠమే, దేవుని ఇల్లే. కీర్తన 23వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేను బ్రతుక దినములన్నిటి కృపాక్షేమములు నా వెంట వచ్చును, నేను చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేశాను. ఎక్కడ మన నివాసం? ఎక్కడ నీవు నేను ప్రభు ఆరాధించేది? ఎక్కడ నీవు నేను ప్రభును స్తుతించేది? ఎక్కడ నీవు నేను ప్రభును ఘనపరిచేదంటే ఆయన నివాసంలోనికి చేర్చాడు. నివాసము లేని ఒంటరి వాళ్ళమైనప్పుడు, మన తోటి వారు మనకు సహాయం చేయనప్పుడు, మెలకుగా ఉన్న ఒంటికి పిచ్చుక వలె, ఇంటి మీద ఉన్న ఒంటి పిచ్చుక వలె, తనది కాదా ఇల్లు, బాధ, వేదన, మరణం, కన్నీళ్లు, దుఃఖం, ఇలాంటి దుస్థితిలో ఉన్నప్పుడు చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేయాలని బలిపీఠము కిందికి తీసుకొచ్చాడు. బలిపీఠం దగ్గర పక్షులకి, బలహీనమైనటువంటి పక్షుల్లాంటి స్వభావం కలిగిన మనకు దేవుని ఇంటిలో, దేవుని నివాసంలోనికి వచ్చి ఆయన ఆరాధించే జనంగా చేశాడు. ఇది ఎలాగ సాధ్యమైందంటే, ఇలాగ నెమ్మది లేని నీకు నా కొరకు ఆయన భూలోకంలోనికి మనుషుడిగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. నిన్ను నన్ను రక్షించడం కొరకు దుఃఖంలో నుండి, కన్నీళ్ళలో నుండి, పాపంలో నుండి, మరణంలో నుండి నిన్ను నన్ను రక్షించడం కొరకు ఆయన మనుషుడిగా ఈ లోకంలోనికి రావాల్సి వచ్చింది. ఆయన సమస్తమును కోల్పోవలసి వచ్చింది. ఆయన మరణం పొందవలసి వచ్చింది. తన మరణం పొందుడి చేత మనకు నెమ్మదిని, సమాధానమును బలిపీఠం దగ్గరికి తీసుకురావాల్సి వచ్చింది. దేవుడు ఎంత కరుణా సంపన్నుడు. అందుకని ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడైంది అనే మాట చూస్తాం. దేవుడు కరుణా సంపన్నుడు, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు.
మనల్ని విడవలేదు, మనల్ని ఎడబాయలేదు, మనల్ని వెంబడిస్తూ వచ్చినాడు. మనల్ని వెంబడిస్తూ వచ్చాడు, కనికరం చూపించినాడు, వాత్సల్యం చూపించినాడు. మన మరణాన్ని కోరుకోలేదు, మనకు నివాసము సహవాసాన్ని తీసుకొని వచ్చినాడు. నీ బలిపీఠం నొద్దని పిచ్చుకులకు నివాసం. మనం ఏమైనా తెలుసా? పిచ్చుకుల వలె దేవుని సన్నిధిలోనికి వచ్చాం, దేవుని ఇంటిలోనికి వచ్చాం. దేవుని ఇంట్లో నమ్మకంగా ఉండే భాగ్యం ఇచ్చాడు. అందుకనే నా ఇల్లంతట్లో మోసే నమ్మకమైన వాడు. దేవుని ఇంటి నివాసంలోనికి మనం రాగలిగినాం. దేవుని సేవించే భాగ్యం మనకిచ్చినాడు. దేవుని సేవించే భాగ్యం మనకిచ్చినాడు. వాస్తవానికి నివాసపురము లేని తిరుగుతున్న మనల్ని ఆయన మనల్ని చేర్చుకున్నాడంట. 107వ కీర్తన 4వ వచనంలో, నివాసపురము వారికి తెలియకపోయిను, అరణ్యములోని ఎడారి త్రోవలు యందు వారు తిరుగులాడుచూ ఉండిరి. నివాసము లేని జీవితం, నెమ్మది లేని జీవితం. ప్రేమగల ప్రభువు నిన్ను ప్రేమించి నీకు నాకేమి ఇచ్చినాడంటే నివాసం ఇచ్చాడు. దేవుని ప్రజలతో ఉండే భాగ్యం ఇచ్చాడు. ఇదంతా ఎలా చేశాడంటే తన ఉచితమైన కృప, తన ఉచితమైన దయ, తన ఉచితమైన సంకల్పం ఆయన తన ప్రాణం పెట్టుట్లో చూపించినాడు. ఓ ఎంత మంచి దేవుడు యేసు ప్రభు. ఇలాగ వేదన పొందుతూ జీవించాల్సిన మనం ఎలాగో దేవుడు కనికరించినాడు. యెషయా గ్రంథాన్ని మనం చూస్తే అక్కడ మనం చదివినాం. ఈ భక్తుని జీవితంలో కూడా ఇలాగనే జరిగింది. చదవండి 9వ వచనం, 38 యెషయా గ్రంథం 9. యూదారాజైన హిజ్కియా రోగై ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, నా దినములు మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారం పోవలసి వచ్చాను, నా ఆయుష్ శేషము పోగొట్టుకొని ఉన్నాను. చాలు. దేవుడు అనుకుంటే ఈనాడు మన ఆయుష్ లేదు. ఈ పక్షి అనుకునింది, నా ఆయుష్ పోగొట్టుకున్నాను, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున సగ వయసులోనే ముగింపు. కొంతమంది భక్తులు చెప్తారు, ఆయన వీపునంట, హిజ్కియా వీపునంట ఒక అరిచేతు మందం పుండు పుట్టింది. భక్తునికి ఇట్లాంటి రోగమా? హిజ్కియా దేవుని సేవకుడు, హిజ్కియా దేవుని సంబంధి, హిజ్కియా దేవుని యాజకత్వాన్ని బలముగా ప్రకటించడానికి ప్రోత్సాహపరిచినటువంటి దైవజనుడు. హిజ్కియా దేవుని మందిరములో నివాసం చేసిన భక్తుడు. అరే, ఈ భక్తునికి ఏమి ఈ రోగం? ఎందుకు వచ్చింది ఆ రోగం? మనకు ముళ్ళు దొక్కి తినే 3 రోజులు నిద్ర రాదు. తన జీవితంలో తను చేసినటువంటి ఎంతో యథార్థవంతుడు ఆరంభంలో, తర్వాత ఇల్లు కూలిపోయింది, నివాసం లేనివాడుగా ఉన్నాడు. ఎంత పైకి భక్తే, దేవుడు అనుమతించినాడు. ఆయుష్ లేనట్టుగానే కనపడింది, పోగొట్టుకున్నవా అన్నట్టుగా ఉంది. చనిపోతే నరకానికి పోతానేమో అని భయపడ్డాడంట. పాతాళ ద్వారమున వెళ్ళవలసి వచ్చాను. ఎందుకు? సరి చేసుకొని చచ్చిపోతే పుణ్యం కదా, ఇంకా భాగ్యం కదా. తర్వాత చూడండి ఇంకేమన్నాడు, యెహోవా సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతులలోకి నివాసిన ఈకను మనుషులను కానక పోదునని నేను అనుకుంటుని. చూడండి, సజీవుల దేశమున యెహోవాను చూడలేకపోదు. పరలోకానికి ఎక్కిపోయేవాడిని కాదు, ప్రభును చూసేవాడిని కాదు. పాతాళంలోనే, మృతుల్లోకంలోనే, ఎక్కడో ఒక మూలన జాగ్రత్తగా ఉంటే మంచిది. చాలామంది, కొంతమందికి తెలియదు,
పాపంలోనే తింటున్నారు, పాపంలోనే తాగుతున్నారు, పాపంలోనే బాగా తాగు సాతానుగానికి నరకంలో నరకంలో గది ఉంది. నరకంలో లోపల ఎక్కడుంది? నరకంలో లోపల ఒక గది ఉంది. ఆ గది పక్కనే నీ గది ఉంది. చూసుకో, జాగ్రత్త. మళ్ళా అందుకని ఈ దైవజనుడు ఏమన్నాడు? నేను సజీవుల దేశంలో యెహోవాను చూడకపోదును, మృతుల్లోకి నివాసనీకి మనుషులు కానకపోదును. నా నివాసం ఏం చేయబడింది? పెరికి వేయబడింది. గొర్రెల కాపరి గుడిసె వలెను అది నా యొద్ద నుండి నేనే వాడును తన పనిని. అంటే బట్టలు వేసేవాడు ఎట్లయితే తన పని చుట్టుకుంటున్నాడో నా జీవమును ముగించుచున్నాను. తర్వాత ఏమన్నాడు? ఆయన నన్ను బద్దె నుండి కత్తిరించుచున్నాడు, ఒక దినములోగా నీవు నన్ను సమాప్తి చేయదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే బద్దె అంటే ఒక కత్తెరి మధ్యలో పెట్టి కత్తిరించినట్టుగా. ఇంకా మీ భాషలో చెప్పాలంటే కొరపంతో మొద్దు మధ్యలో పెట్టి కొరపంతో కోసినట్టు. యెషయా ప్రవక్తను ఎట్లయితే కోసారో, ఎలాగైతే కొరపంతో కోసారో అట్లా. అది కోసేటప్పుడు ఎంత వేదన ఉంటుంది, ఆ బాధ ఎంత ఉంటుంది. కిచకిచలాడాడంట, పక్షి కిచకిచలాడండి. అక్కడ రాయబడింది చూడండి ఆ మాట. ఉదయం వరకు ఓర్చుకుంటుని సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలనియు. ఎముకలు కూడా నెమ్మది లేదు, ఎముకల్లో కూడా ఏం లేదు. అడవే కుక్కలు గేట్లు తెరిచేసి వస్తున్నారు చూడండి, కొంచెం అవి వచ్చి అన్నీ చల్లిపోతాయి. ఎవరైనా చూడండి అట్లా, ఆ బిడ్డలు పక్కన పెట్టేయా, నువ్వు ముందుకు పంపి, చెల్లి ఇడు కూడా చెల్లి. ఒక పని చేయండి, పిల్లల నెత్తి మీద కూర్చోబెట్టుకోండి, బాగుంటుంది. ఇంకెంత దిగుతుందో, ఇంకా మోజు దిగుతుందో లేదో చూడాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా చాలా జాగ్రత్తలై ఉండాలి. అతని బాధ ఎట్టుందంట? కత్తెర మధ్యలో కత్తిరిస్తే ఆ వేదన, సూదితో ముళ్ళు తీసేటప్పుడు ఎంత వేదన పడతాం, చిన్న దాంతోనే, కత్తిరితో పెద్ద వేదన. ఎలా తట్టుకున్నాడు? తర్వాత ఏం చేసినాడంట? ఉదయం వరకు, రాత్రి నిద్రలే, ఉదయము నిద్రలే. తర్వాత సింహము ఎముకలను విరుచున్నట్లు నొప్పి చేత నా ఎముకలన్నీ నొప్పి 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 అని అరిచాడు. రాత్రి నిద్ర లేదు, తన పక్కనున్న వాళ్ళకి ఇబ్బంది, ఎంత బాధ కలిగించినాడో మనకు తెలియదు. 14 వచ్చినం. మంగళ కత్తి పిట్టవలే ఒదికేరుకు వలె నేను కిచకిచలాడిన గువ్వ వలె మూలిగితి. ఇలాగున తన జీవితం. అయితే దేవుడు కనికర పూర్ణుడు, సజీవుల దేశంలోకి తీసుకొచ్చాడు. అందుకని ఆయన ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు, సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఇది అధ్యాయంలోనే అన్నాడు. ఈనాడు నేను సజీవుడునై నిన్నేం చేస్తాను? స్తుతిస్తున్నాను. పాతాళం నీకు స్తుతి కలుగుతుందా? కదా. ఒక మాట అన్నాడు 17వ వచనంలో, మికటమైన ఆయాసం నాకు నెమ్మదికి కలుగుటకు కారణం ఆయన, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమగు గోతి నుండి విడిపించి నీ వీపు వెనుక తట్టు నా పాపాలన్నీ క్షమించినావు, నన్ను పరిశుద్ధపరిచినావు, నా జీవితాన్ని మార్చినావు, నా తలంపులు మార్చినావు. దేవా నన్ను కనికరం చూపించినావు. పాతాళంలో నీకు స్తుతి కలదు. 18లో మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు, సమాధిలోని దిగువారు నిత్యము నిన్ను ఆశ్రయింపరు, నీ సత్యమును ఆశ్రయించు. సజీవులే కదా నిన్ను స్తుతించారు. ఈ దినమున నేను సజీవుడునై నిన్ను ఇది మనకు అవసరం. ఈ దినాన నేను సజీవుడునై నిన్ను ఆరాధిస్తున్నాను. ఇలాంటి బాధలు ఎవరికి లేవు కదా. ఉన్నాయా? చేయతండి. ఎవరికో ఒకరికి ఇద్దరికి ఉంటుంది. ఇంత వేదన పడతారా? ఇట్లాంటి వేదనలు ప్రభుని స్తుతిస్తారా? ఈ ఆడ దేవుడు ఉన్నాడు, ఇట్లా పోతే దేవుడు తగ్గిస్తాడేమో, ఇట్లా పోతే, లేకుంటే ఇట్లా చేస్తే దేవుడు నాకు నచ్చలేదేమో, దేవునికి కచ్చబాటు రాలేదేమో, ఇన్ని రకాలుగా ఆలోచన చేసి దేవుని నుండి తొలిగిపోయే ప్రమాదం. నెమ్మది లేని వాడుగా అయితే ఒకటి చెప్పగలిగాడు, ఇది నేను ప్రాణంతో ఉన్నానంటే నిన్ను ఆరాధిస్తున్నాను, నా పాపాలన్నీ నీ వీపు వెనకలా వేసుకు అంటే ఎన్నడూ దేవుడు చూడడు వాటిని. తర్వాత అన్నాడు కింద భాగంలో, సజీవులే కదా నిన్ను. తర్వాత 20 వచనం, మన జీవిత దినములని యెహోవా మందిరములో తంతి వాద్యములు వాయించును,
ఇవన్నీ చెప్పిన తర్వాత అంజూరపు ఆ, పండ్ల ముద్దను తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేస్తే ఏం కలిగిందట? బాగుపడ్డాడు. ఇదే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్షణ సువార్త. ఈ విధంగా ఎక్కడ రోగం ఉందో అక్కడ మందు వేశాడు కదా. నీకు ఎక్కడ రోగం ఉందో అక్కడ మందు వేస్తే నీ గాయము నీ గాయములు కడిగాడు, నిన్ను బాగు చేశాడు, నీకు సహాయం చేశాడు. ఈ విధంగా చేసి ఇప్పుడు ఎక్కడికి తెచ్చినాడు? తన ఇంట్లోకి తెచ్చినాడు. తన ఇంట్లోకి ఎలాంటి ఇల్లు చూడండి. ఎఫెసు పత్రిక 2:19. ఎఫెసు పత్రిక 2:19. కాబట్టి ఇక మీదట మీరు పరాజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారు. పరిశుద్ధులతో ఏకపట్టణస్థులం. కాబట్టి మీరు ఇక మీదట పరాజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారు. ఎవరు మనము? దేవుని ఇంటి వారు. దేవుని ఇంట్లోకి రాగలిగినాం. అందుకనే బలిపీఠం ఉన్నద్ద, నీ బలిపీఠం ఉన్నద్ద పిచ్చుకులకు నివాసం దొరికింది. కాబట్టి ఈ నివాసంలోనికి నిన్ను తెచ్చాడు. ఈ నివాసంలోనికి నిన్ను నన్ను దర్శించాడు. ఈ నివాసంలోనికి నిన్ను నన్ను ప్రేమించినాడు. ఈ నివాసంలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఒంటరి జీవితం, ఒకప్పుడు నెమ్మది లేని జీవితం, ఒకప్పుడు మెలకుతో ఉండిన జీవితం, పాపంలో నష్టంలో నెమ్మది లేని స్థితిలో ఉండిన జీవితం, ఎన్నిక లేని జీవితం, విలువ లేని జీవితం, కొరగాని జీవితం, దేని విషయంలో కూడా మనం దేవునికి ఐసంగా జీవించినటువంటి జీవితం. ఇలాంటి బ్రతుకులో ఉన్న మనల్ని ప్రేమగల దేవుడు ప్రేమించి రక్షించి నీకు నాకు రక్షణ ఇచ్చి ఆయన బలిపీఠం దగ్గర తీసుకొచ్చాడు. నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు నివాసం దొరికి. కాబట్టి ఇలాగ దేవుని ఇంటి వారమైనాం, దేవుని సొత్తు అయినాం, దేవుని ఆరాధించే జనంగా చేశాడు. సజీవులే కదా. ఇలాగ మనం బతుకున్నామంటే దేవుని కృప అని చెప్పి దేవుని ఆరాధించే జనంలో తెచ్చాడు. కనుక 3 విషయాలు చూసినాం. మొట్టమొదటి చెప్పండి, నిస్సహాయమైనటువంటి పక్షి. రెండవ పక్షి విలువలేని పక్షి. మూడవది ఎన్నిక లేని పక్షి. ఇలాంటి మనల్ని దుఃఖంతో కన్నీళ్లతో కొరగాని మనల్ని మన ఆయుష్ గతించిపోవలసిండగా ప్రభు కనికరించి మన బాధలు, మన వేదనలు, మన నొప్పి, మన ఎముకల నొప్పులు, వేదన ఇవన్నిటి విడిపించి నీకు నాకు నెమ్మది ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చింది.